హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకే 16. ఇవాళ బ్లాగ్ ఏంటంటే వరి నాటుదాం అనుకుంటున్నాం. సో నార ముందుసారి అయితే బయట కొన్నాము. సో అంత ముందైతే నార మనమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఇవాళ కూడా అంతే, వడ్లు ఎత్తుకేసినారు. సో నార వడ్లని ఇంటి దగ్గరే నానబెడుతున్నాం అనమాట. అంతకు ముందైతే గోనె సంచులో వేసేసి వడ్లని ఏట్లోనే తడిపేసి ఒక రోజంతా ఆ వడ్లని బయటకు తీసేసి, అంటే సంచిలోటివి మళ్ళీ దాని సైడ్కి పెట్టేసి జస్ట్ పక్కన పెట్టేసి దాని మీద వరిగడ్డి కప్పెట్టేవాళ్ళం. సో మొలకలు వచ్చేటివి. ఇంకా దానికి కావాల్సిన భూమి అంటే ఒక స్పేస్ అనుకుంటాం కదా మనం, నార ఇక్కడ పెంచుకుందామనేసి. సో ఆ ప్లేస్లోకి వెళ్ళి ముందుగానే ఎరువు వేసేసింటాము, నీళ్ళు పట్టేసింటాము, మడకలు తిప్పేసింటాం అనమాట. సో ఆ తర్వాత వెళ్ళి చల్లుద్దాం. సో అదనమాట ఇవాళ బ్లాగ్. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి. అండ్ నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను అనమాట ఇంటి దగ్గర ఇట్లా ప్రిపేర్ చేసుకోవడం. సో నిన్న మా హస్బెండ్ 3 ప్యాకెట్లు ఎత్తుకొని వచ్చినాడు అనమాట వడ్లని. ఒక్కొక్కటి వచ్చేసి 1250 రూపాయలు పడినాయి. సో 3 ప్యాకెట్లు కాబట్టి 3750 రూపాయలు పడినాయి. సో నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఈ విధంగా మొలకలు కట్టడం ఇంటి దగ్గర. మామూలుగా అయితే మొత్తం తోటలోనే చూసుకునే వాళ్ళు అనమాట, అత్త మామ. హస్బెండ్ ఏదైనా ఊర్లో పని ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. సో లేనప్పుడు ఇంకా ఆయన కూడా వాళ్ళతో పాటు చూసుకునేవాడు. ఫస్ట్ వడ్లను ఆరబెట్టినాక తోటలోకి తీసుకువెళ్ళిపోయి ఒక 12 అవర్స్, అంటే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ కానీ ఈవినింగ్ టు మార్నింగ్ కానీ మా కన్వీనియన్స్ బట్టి ఏట్లో పారే నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ నానబెట్టేవారం. ఆ తర్వాత వాటిని బయటికి తీసి వాటి మీద వరిగడ్డి మొత్తం కప్పేసేవాళ్ళం, మొలకలు వచ్చేవి. ఇంకా ఇంట్లో అయితే ఏం లేదు, వాటిని ఆరబెట్టినాక బకెట్స్లో, టబ్స్లో, వాటర్ మేబీ మాకు కన్వీనియన్స్ బట్టి మేము నానబెట్టేవాళ్ళం. అదే ఒక పెద్ద డ్రమ్ ఉంది, కానీ దాంట్లో నానబెట్టడం వల్ల మళ్ళీ తిరిగి దేవడానికి కొంచెం కష్టం, ఇబ్బంది అవుతుంది. అందుకనేసి సో ఆ టబ్స్ లెగ్ కానీ వాటి లెగ్ నానబెట్టినాక 10 to 15 మినిట్స్ తర్వాత ఇంకా వాటి మీద బియ్యం లేనివి అంటే లొత్తలు వాటిని తీసేస్తామన్నమాట. తీసేసినాక ఇంకా అప్పుడప్పుడు నీళ్ళు చూసుకోవాలి, ఉన్నాయా, అవి తాగేసాయా, మళ్ళీ పోయాలన్నమాట. ఆ విధంగా వడ్లని నానబెడతాము. ఇక్కడ నేను వడ్లని ఆరబెట్టేసినప్పుడు ఈ ఎండే రాలేదు, మబ్బులన్నీ మూసుకున్నాయన్నమాట. కొంతవరకు చల్ల గాలి వస్తుంది, కొన్ని వడ్లన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట, అంటే లొత్తలు అవి మామూలే. సో మళ్ళీ నేను ఇంకా సాపలు దుప్పట్లు ఉంటాయి కదా వాటికి ఆనిచ్చాను అనమాట, వాటిని దాటి వెళ్ళగుడ్డు అనేసి. సో అది నేను వీడియో క్లిప్స్లో తీయలేదన్నమాట. సో 3 దానిలో పోసేసి ఇంకా మొత్తం ఆరబెట్టాను అనమాట చల్పన. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా నేను ఈజీగా ఎత్తుకునే విధంగా ఉండాలి కాబట్టి. ఇక్కడ 3 అన్నాను, అంటే 2 పోసాను. మళ్ళీ వీటిని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేశాక మళ్ళీ దాన్ని పోసేసాను అన్నమాట. ఇక్కడేమో మా అత్తయ్య ఎత్తుందన్నమాట వడ్లని అన్నీ నానబెట్టడానికి. మా బాబు కూడా ఇట్లా నేరోలు చేసుకుంటా, నేను దాంట్లోకి దిగుతా, నేను వాటిని తింటా, ఇట్లా అంటుందన్నమాట. తినకూడదు, సో మేము జాగ్రత్తగా చూసుకుంటామన్నమాట ఇట్లాంటి విషయాల్లో. ఎదుగోండి ఇట్లా నానబెడుతున్నాం అన్నమాట. ఇంకా మొత్తం అన్నీ ఈ విధంగా నానబెట్టేసినాము. ఇంకా లొత్తలు ఉన్నాయి కదా, సో కొద్దిసేపు తర్వాత అవన్నీ తేలుతాయి అన్నమాట, ఇంకా అసలు మునిగో. సో వాటిని తీసేసి దెబ్బలోకి వేసినాం అన్నమాట. మా పాప వేసి వచ్చింది.
ఇంకా వీటిని ఒక మూల పోసి ఒక క్లాత్ దాని మీద ఒక క్లాత్ పెట్టేసి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే మొలకలు వస్తాయని అత్తయ్య చెప్పింది. సో నెక్స్ట్ వీడియోలో చూడాలి మరి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నార పోయడానికి మా తోటలో ఎక్కడ నార పోస్తే బాగా వస్తుందో తెలుసు మా అత్తయ్య మామయ్యకి, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ తోటలో చేస్తున్నారు. సో ఇంకా ఆ ప్లేస్లో నార పోస్తారు. సో నార పోయాలంటే మనము ఆ స్పేస్ని రెడీ చేసుకోవాలి. ఒక 4-5 సెంట్లు తీసుకుంటారు. సో అంత స్పేస్ అంటుందండి. అంత స్పేస్ తీసుకొని అక్కడ పేడేరు ఉంటుంది కదా, సో అదంతా తీసుకున్నాం. ప్యూర్ పేడేరు, గొర్రెలది అట్లేం లేదు. మేము చేనులోకి వేసొచ్చాం కదా పేడేరు గొర్రెరు. సో వేసొచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతైందో అదంతా వేసొచ్చామన్నమాట. సరిపోతుంది, కొంచెం స్పేసే కదా అందుకు. సో అది వేసినాక చుట్టూలా గెనాలు వేసినారు. గెనాలు వేసి అంటే నీళ్ళు మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి కదా మిగిలిన స్పేస్కి కూడా. సో అందుకనేసి చుట్టూ గినాలు వేసి నీళ్ళు పెట్టేస్తున్నాము. ఆ భూమి ఎన్ని నీళ్ళు పీల్చుకుంటే ఆ నీళ్ళు పీల్చుకున్నాక ఇంకా దాన్ని ఆ నీళ్ళు నిలబడి ఉండాలన్నమాట. అట్లనే ఒక డే మొత్తం, ఒక నైట్ మొత్తం మేము నానబెట్టేసినామన్నమాట. ఈ ప్లేస్ అంతా నానబెట్టేసినాక ఇంకా మడకలు దున్నేయాలన్నమాట. 2 times దున్నుతాం. రేపు పొద్దున్నే ఇంకా మొలకలన్నీ చల్లేస్తామనగా ముందు రోజు ఒకసారి ఇంకా మొలకలు చల్లుతామనగా ఇంకొకసారి. మా ఊర్లో మామూలుగా ఇక్కడ ఉన్న డీలింగ్ ఏంటంటే, మొలకలు వేసేటప్పుడు మడకలు దున్నుతారు కదా, సో దున్నిన వాళ్ళే మళ్ళీ నాటుతాం కదా. నార చేతికి వచ్చినాక ఆ నార నాటే ప్లేస్ మొత్తం కూడా వాళ్ళే దున్నాలని ఒక డీల్ పెట్టుకున్నారు. మనకైతే ఏం అవసరం లేదు, ఎందుకంటే మా ఆడపడిచి వాళ్ళదే ఉంది కదా ట్రాక్టర్. సో వాళ్ళదే వస్తుంది అనమాట. డ్రైవరు, పిల్లలు వస్తారు. ఒకరికి కాలేజ్ లేదు ఇప్పుడే, ఇంకా ఓపెన్ కాలేదు. సో ఇంకొకరు స్కూలింగ్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతాడు. డ్రైవరు, ఆ పిల్లోడు వస్తారు. సో మా హస్బెండ్కి ట్రాక్టర్ సంబంధించింది మొత్తం వచ్చనమాట. మామూలుగా మడకలు కొట్టడం, టిల్లర్ కొట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చు. సో ఆయన చూసుకుంటాడనమాట. ఇంకా డ్రైవర్ కూడా ఉంటాడు, వాళ్ళే చూసుకుంటారనమాట. ఇంకా మామూలుగా ఇట్లా మనం బయట గొర్రెలు తోలుకుంటాం, ఆవులు ఉంటాయి, అంటే ఈ తోటలో మేము తోలుకుంటాం కదా. సో వస్తుంటాయి అవి. కానీ ఇంకా పక్షులు, ఆ మొలకలు మనం చల్లాక పక్షులు వస్తాయి తినడానికి అనేసి. సో సెక్యూర్గా మనం ఏం చేసుకోవాలంటే, మేము ఏం చేసుకుంటామంటే చుట్టూరా తాళ్ళు అన్నా కట్టేస్తాము, అంటే ఆవులు గొర్రెలు రాకోకుండా. లేదంటే చీరలన్నా కప్పేస్తాం చుట్టూరా. కప్పేశాక ఇంకా అప్పుడప్పుడు సౌండ్లు చేయాలి ఇంకా, ఎందుకంటే పక్షులు వస్తాయి కాబట్టి. సౌండ్ చేస్తే పక్షులు రావు. ఎప్పుడు ఈవినింగ్ 3 నుంచి ఇంకా మార్నింగ్ వరకు ఉంటాడు. మధ్యలో మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఇంకా ఆవుల దగ్గర మనుషులు ఉంటారు, గొర్రెల దగ్గర మనుషులు ఉంటారు కాబట్టి పెద్దగా అవసరం లేదు. అండ్ ఇంకా దిష్టి బొమ్మలు పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మొలకలు జల్లినాక ఏవి రాకుండా ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి. సో అదనమాట ఇవాళ వీడియో. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చేయండి.